హాయ్ అండి, ఇవాళ గోధుమ పిండితో సింపుల్ అండ్ టేస్టీగా పిజ్జా ఎలా చేద్దాం చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ పిండితో పిజ్జా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చిన్న కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలి. అందులో షుగర్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా, ఉప్పు ఇవి వేసుకోవాలి. మీ దగ్గర సోడా ఉప్పు బేకింగ్ సోడా లేకపోతే ఈనో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ కాకుండా పెరుగు తీసుకొని పెరుగుతో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూస్తున్నట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గీ వేసి మళ్ళీ మొత్తం ముద్దనంతా మళ్ళీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఒక 5 or 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్, స్వీట్ కార్న్, టమాటో, ఉల్లిపాయ అంటే మిర్చి పౌడర్. 10 minutes పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇలా రావాలి. దాంట్లో ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇంకా కొంచెం మెత్తగా దాన్ని ఇంకా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి చాలా హెల్తీ, వాళ్ళు అడిగినప్పుడు ఎంతో సింపుల్గా చేసి ఇవ్వచ్చు. దీన్ని నేను 2 balls చేసుకున్నాను. దీంట్లో ఒక ప్లేట్ తీసుకోవాలి, స్టీల్ ఇలా అయినా తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ వేసుకున్న పర్లేదు. గీ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేదాకా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఇందాక రౌండ్గా ముద్ద 2 చేసుకున్నాం కదా, దాంట్లో ఒక ముద్ద తీసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకుంటూ ఆ ప్లేట్ మొత్తం వచ్చేలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండి కర్ర ఉంటుంది కదా, దాంతో అయినా మీరు రౌండ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. అలా రౌండ్గా ప్లేట్ నిండా వచ్చేలా చేసేసుకున్న తర్వాత కొంచెం స్పేస్ వదిలి నేను చూపిస్తున్నట్లు అలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో వేసేవి చీజ్ పొంగిపోకుండా ఉంటుందన్నమాట లోపలే. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో ఇలా హోల్స్ చేసుకోవాలి. అప్పుడు కింద కూడా మంచిగా ఉడికిద్ది అన్నమాట. నేను చూపిస్తున్నట్లు ఫోర్క్తో హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిజ్జా సాస్, టమాటో సాస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చీజ్ని ఇలా మొత్తం జల్లుకోవాలన్నమాట. మనం ఎంత వేసుకుంటే చీజ్ అంత బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి చక్కగా. సేమ్ ఇంతే చేసుకోవచ్చు. నాన్ వెజ్ పిజ్జా, వెజ్ పిజ్జా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపించే విధానంలోనే. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని బాండీ కొంచెం వేడయ్యాక బాండీలో ఇంకా మనం రెడీ చేసుకున్న పిజ్జాని పెట్టేసుకొని ఒక 10 or 20 అంటే అది కుక్ అయ్యేంతవరకు మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కుక్ అయ్యిందాక తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా, పిల్లలకి చేసి ఇవ్వచ్చు. టేస్టీ అండ్ హెల్దీ పిజ్జా రెడీ.
खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।